నేను మాట్లాడుతుంది పోతసుంటాం, అది వరంగల్ జిల్లా. ఈరోజు నేను ఈ మైక్ పట్టుకున్నానంటే నా అన్నలు అడవి పోయింది కాబట్టి ఆ ధైర్యంతో ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో పుట్టిందని ఇంత ధైర్యంగా ఎదిగి ఈ మైక్ పట్టుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ ఆపరేషన్ కంగారు ఎందుకు ఆపట్లేదు? చర్చలు ఎందుకు పిలవట్లేదు? అడవితోని పెట్టుకున్నలను, అన్నలతో పెట్టుకున్నలు ఎవరు జీవితాంతము కొనసాగించలేదు. నేను అడుగుతున్నా ఒకటి, అక్క శ్రీలంక నువ్వు ఆ అడవి నుండే వచ్చినావు కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వెందుకు ప్రశ్నించట్లే? నువ్వెందుకు అడగట్లేదు? నువ్వు ఆపరేషన్ కంగారు ఎందుకు ఆపట్లేదు? సచిన శవాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతుంది? సచిన శవాలు ఇవ్వడానికి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా అయ్యలు అందరూ చనిపోతే మీరు ఎందుకు వేయట్లేదు? వాళ్ళు 5 రోజులు పోయి మాకు ఇవ్వండి శవాలు, మేము అట్లనన్నా తృప్తిగా చేసుకుంటాం. వాళ్ళు మంచి మంచి చదువులు చదివి ఒక పోరాటంలో ఒక ఆదివాసుల కోసం వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళు చనిపోయిన శవాలు ఇవ్వడానికి ఏమైనా మానవ బాంబులు అవుతారని మీరు తెలంగాణ ఆంధ్ర భయపడుతున్నారా అని అడుగుతున్నాను. నేను ఈ రోజు మా గద్దరన్న ఉంటే ఆ శవాలు నడుచుకుంటూ వచ్చేది, మా వరవరరావు అన్న ఉంటే ఆ శవాలు నడుచుకుంటూ వచ్చేది. ఎవరు ప్రశ్నించి వాళ్ళు మాట్లాడితే నక్సలైట్లని గుర్తిస్తున్నారు, ఎవరు ప్రశ్నించి మాట్లాడితే వాళ్ళు నక్సలైట్లని అని అడుగుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను ఇవ్వడానికి మీకు ఏంది భయము అని అడుగుతున్నాను. వాళ్ళు మంచి మంచి చదువులు చదివి మా అమ్మ నాన్నను వదిలిపెట్టి అడిగిపోయినారు. అయితే మీరు ఆదివాసుల మీద పోరాటమా? ఆదివాసుల భూముల మీద యుద్ధం చేస్తారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే అంటున్నా, మా శవాలు మాకు ఇవ్వండి. అందులో ఒకటి, మీరు చర్చలలోకి రమ్మంటే వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. మేము చర్చలలోకి వస్తానన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నల్లమల్ల అడవి మీద ఎట్లా చర్చలలో పిలిచి దాడి చేసిండ్రో ఆ నల్లమల్ల అడవే బుద్ధి చెప్పింది. ఈ రోజు ఆ అడవే మీకు బుద్ధి చెప్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ చర్చలలోకి వచ్చినప్పుడు మీరు సాగదించాలని తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ నేను ఒకటే కోరుకుంటానా. దయచేసి ఎవ్వరు మాట్లాడినా ప్రశ్నించిన గొంతులంతా నక్సలైట్లను మీరు గుర్తిస్తున్నారు. ఓయి పిల్లల మీద కూడా అనేక మంది మీద కేసులు పెట్టిండ్రు. ఆ కేసులన్నీ వెనుక తీయాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అంటుంది చర్చలకు వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళు మాట్లాడుతుండంటే మీరు ఎందుకు చర్చలలో పిలవట్లేదు? ఆర్ఎస్సీ, బీజేపీ అంటే ఒక రౌడీజం, గుండాయిజం, సంస్కారం లేని వాళ్ళు, చదువురాని సన్యాసులు. అసలు మోడీకి ఓ సంసారము, ఓ పిల్లలు జల్లలు ఉంటే వాళ్ళ విలువ అని తెలుసు. వాళ్ళ ప్రాణాలు పొట్టులు పెట్టుకున్నారు. అనుశాసన మోడీని పొందబెట్టే రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. తస్మా జాగ్రత్త. మా అన్నదమ్ములను మాకు అప్పచెప్పాలి. 5 రోజులు 6 రోజులు మీరు శవాల దగ్గర పెట్టి ఛత్తీస్గఢ్లో కాలుస్తుంటే కూడా ఒక గవర్నమెంట్, ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ కూడా అడగకుండా దిగజారిపోతుండ్రంటే ఎవరికి తొత్తులుగా మాట్లాడుతున్నారు? రాజ్యాంగం వల్ల హైకోర్టు మీరు మొట్టకాయలు వేస్తుంటే కూడా మా శవాలు మాకు అప్పచెప్పకుండా బంధుమిత్రులు సంఘాలు పోయి కూడా అక్కడ మాట్లాడితే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా హైకోర్టుకు చెప్పుకొని మీరు ఏంటనే చెప్పుకోండి అని. అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళే కాదు అడవిలో ఉన్న అన్నలను కాదు, ఈరోజు ప్రజా సంఘాలలో పనిచేసే రోజుల మీద కూడా ఇలా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మనం అందరము ఏకతాటిగా అన్ని సంఘాలు కలిసి ముందుకెళ్ళి ఈ ఆపరేషన్ కంగారు ఆపిచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అందరం కలిసి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను.